అందరికీ నమస్కారం అండి. మా వీడియో వీక్షకులకు స్వాగతం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు చాలా లోతైన ఆత్మీయమైన క్రొత్త మంచి విషయాలు, ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఈ వీడియో ద్వారా పరిశుద్ధ గ్రంథంలో లేదా హోలీ బైబిల్లో ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకొనవచ్చు. సాధారణంగా పరిశుద్ధ గ్రంథం లేదా హోలీ బైబిల్ అనేది దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినదిగా చెప్తూ ఉంటారు. బైబిల్లోని పాత నిబంధనను ప్రవక్తలు, రాజులు, న్యాయాధిపతులు రాసినట్లుగా గమనిస్తాము. అలాగే క్రొత్త నిబంధనను యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన అద్భుత కార్యములను, బోధన, స్వస్థతలను గురించి యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు ప్రత్యక్షంగా చూచినవి, గమనించినవి రాసినట్లుగా అర్థమవుతుంది. అయితే విశ్వజనీయంగా ఎక్కువగా ప్రొటెస్టెంట్స్ ఫాలో అయ్యే పరిశుద్ధ గ్రంథంలో లేదా హోలీ బైబిల్లో అద్భుతమైన విషయాన్ని గమనించవచ్చు. ఈ విషయం యాదృచ్ఛికమా లేదా ప్రణాళిక ప్రకారమా అనేది తెలియనప్పటికీ పరిశుద్ధ గ్రంథంలో లేదా హోలీ బైబిల్లో పాత నిబంధనలో కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనము. ఈ వచనంలో ఏముందో ఒకసారి గమనిస్తే, దావీదు మహారాజు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసినటువంటి కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 8వ వచనం. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ 118వ అధ్యాయము 8వ వచనమునకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉన్నట్లుగా గమనించవచ్చు. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇందులో ఏముంది అనుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథము లేదా బైబిల్ అనేది పాత నిబంధనగా మరియు క్రొత్త నిబంధనగా విభజించి ప్రచురించబడినది. అయితే పాత నిబంధనలో 39 పుస్తకాలు మరియు క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు కలిపి మొత్తం 66 పుస్తకాలుగా ప్రచురించబడినది. పాత నిబంధనలో 39 పుస్తకాలు, 929 అధ్యాయాలు, 23,214 వచనములు ఉండగా, అదేవిధంగా క్రొత్త నిబంధనలో 27 పుస్తకములు, 260 అధ్యాయాలు, 7,956 వచనములు ఉన్నట్లుగా గమనించవచ్చు. పరిశుద్ధ గ్రంథం లేదా బైబిల్లో పాత నిబంధనలోని 39 పుస్తకాలు, 929 అధ్యాయాలు, 23,214 వచనములు, అలాగే క్రొత్త నిబంధనలోని 27 పుస్తకాలు, 260 అధ్యాయాలు, 7,956 వచనములను, వీటన్నిటిని కలిపి బైబిల్ లేదా పరిశుద్ధ గ్రంథంను 2 సమభాగాలుగా విభజించే ఏకైక అధ్యాయము, వచనము కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనము. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ కీర్తనల గ్రంథంలో 118వ అధ్యాయము 8వ వచనము పరిశుద్ధ గ్రంథము లేదా బైబిల్ యొక్క సైజుతో కానీ లేదా పేజెస్తో కానీ ఎటువంటి సంబంధం లేకుండా 2 సమభాగాలుగా విభజించే అధ్యాయము, వచనముగా చెప్పవచ్చు. ఈ 118వ అధ్యాయము 8వ వచనమునకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉన్నట్లుగా గమనించవచ్చు. బైబిల్లోని మధ్య అధ్యాయము కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము, బైబిల్లోని అతి చిన్న అధ్యాయం కీర్తనల గ్రంథము 117వ అధ్యాయం, బైబిల్లోని అతిపెద్ద అధ్యాయము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథంలో లేదా హోలీ బైబిల్లో ఈ 118వ అధ్యాయము 8వ వచనమునకు ముందు 594 అధ్యాయాలు, 118వ అధ్యాయమునకు తర్వాత 594 అధ్యాయాలు ఉన్నట్లుగా గమనించవచ్చు. వీటిని కలిపితే మొత్తం 1188. ఈ 1188లో
118వ అధ్యాయము 8వ వచనముగా చూస్తే, కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనము బైబిల్ గ్రంథాన్ని 2 సమభాగాలుగా విభజించటం అనేది ఒక అద్భుతమైనదిగా, ఆశ్చర్యాన్ని కలిగించడం అనేది గమనించవచ్చు. బైబిల్లోని అతి చిన్న అధ్యాయం కీర్తనలు 117వ అధ్యాయము 2 వచనములు మాత్రమే. బైబిల్లోని అతిపెద్ద అధ్యాయము 119వ అధ్యాయము 176 వచనములు ఉన్నవి. పరిశుద్ధ గ్రంథము లేదా బైబిల్లో చిన్న అధ్యాయము, మధ్య అధ్యాయము, పెద్ద అధ్యాయము ఒకే చోట ఉండడం అనేది దేవుని ప్రణాళికగా భావించవచ్చు. పరిశుద్ధ గ్రంథము లేదా బైబిల్లో కొన్ని ముఖ్యమైన విషయాలు పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన మొత్తంలో ప్రవక్తలు, రాజులు, న్యాయాధిపతులు మరియు యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు అందరూ కలిపి 40 మంది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయడం జరిగింది. పాత నిబంధనలోని 39 పుస్తకాలు, పాత నిబంధనలోని మధ్య పుస్తకము సామెతలు, పాత నిబంధనలోని మధ్య అధ్యాయము యోబు గ్రంథము 29వ అధ్యాయము. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలలో మధ్యలో ఉన్న పుస్తకం అపోస్తలుడైన పౌలు 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రిక. క్రొత్త నిబంధనలో మధ్య అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథము లేదా బైబిల్లోని పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన మొత్తంలో కలిపి పెద్ద వచనముగా ఎస్తేరు గ్రంథంలోని 8వ అధ్యాయము 9వ వచనమును చెప్పవచ్చు. ఆజ్ఞలు 6468 ఆజ్ఞలు, కానీ ప్రధానంగా 10 ఆజ్ఞలు పాటిస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథము లేదా బైబిల్లో ప్రధానంగా ఆజ్ఞలు 10 మాత్రమే, కానీ మొత్తంగా బైబిల్ గ్రంథం మొత్తంగా తీసుకున్నట్లయితే 6468 ఆజ్ఞలు మనకు దేవుడు ఇచ్చినట్లుగా గమనించవచ్చు. ఈ వీడియోలోని సమాచారాన్ని వ్యక్తిగత అభ్యసన అనుభవంతో, మత పెద్దల బోధనతో మరియు సోషల్ మీడియాలోని సమాచారం సేకరణతో చేయటం జరిగింది. కావున ఏవైనా అనుమానాలు, ఆక్షేపణలు ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో వీక్షించిన మీ అందరికీ దేవుని మహిమ, ఆశీర్వాదాలు మెండుగా కలుగునుగాక. ఆమెన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేసి మరిన్ని కొత్త మంచి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.